అది హిజ్రీ 4వ సంవత్సరం. మదీనా పట్టణంలో నివసిస్తున్న ఉమ్ముల్ ఫజల్ అనే ఒక మహిళ రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో ఒక కల వచ్చింది. ప్రవక్త మహమ్మద్ నుండి ఒక ముక్క కోసి తన శరీరంలో పెట్టినట్టు కల వచ్చింది. ఉదయం లేచి ప్రవక్త ఆస్థానంలోకి వెళ్ళి ప్రవక్త గారికి ఈ విషయాన్ని వివరించడం జరుగుతుంది. ప్రవక్త గారు వెంటనే ఇన్షా అల్లా మీకు మనవడు పుట్టబోతున్నాడు, ఫాతిమాకి పండంటి బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పడం జరుగుతుంది. అయితే అది హిజ్రీ 4వ సంవత్సరం షబానా 5వ తేదీన హజరత్ ఇమాం హుసైన్ గారు జన్మించడం జరుగుతుంది, 2వ కుమారుడు. అప్పుడు ఈ విషయాన్ని ప్రవక్త గారికి తెలియజేయడం జరుగుతుంది. ప్రవక్త గారు వచ్చి హజరత్ అలీ గారిని అడగడం జరుగుతుంది, నువ్వు ఈ బిడ్డకు ఏ పేరు పెట్టాలనుకుంటున్నావు, ఏ పేరు పెట్టావు అని అడిగితే, నేను హరబ్ అనే పేరు పెట్టాలనుకుంటున్నాను, ఆ పేరునే నిర్ణయించుకున్నానని చెప్పడంతో హజరత్ రసూలుల్లాహ్ సల్లం గారు ఇలా సెలవిస్తారు, కాదు ఈ అబ్బాయి పేరు హుసైన్, దైవ సందేశాన్ని మర్చిపోయారా అని గుర్తు చేశారు. హజరత్ ఇమాం హుసైన్గా నామకరణ చేసి ఒక చెవిలో అజాన్ మరొక చెవిలో అఖామత్ను వినిపించడం జరుగుతుంది. తర్వాత 7వ రోజు ఆ అబ్బాయికి తల వెంట్రుకలు తీయించి ఆ తల వెంట్రుకలు బరువు ఉన్నటువంటి సమాన తూకంతో వెండిని పేదలకు దానంగా ఇస్తారు. దాంతోపాటుగా 2 గొర్రెలను జివాహ్ చేసి అకీకా చేస్తారు. హజరత్ ఇమాం హుసైన్ గారు పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న వయసులో విపరీతంగా దాహం వేస్తుంది హజరత్ హసన్ మరియు హుసేన్లకు. అయితే ఒకరోజు వాళ్ళు బాగా ఏడుపుతో ఈ దాహంతో ఉన్నప్పుడు తల్లి అందరినీ అడుగుతుంది దాహం తీర్చమని. చివరికి ప్రవక్త గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఇట్లా నా బిడ్డలకు దాహం వేస్తుంది, మీరే దాహాన్ని తీర్చాలంటే ప్రవక్త గారు తన అనుచరులందరినీ పిలిచి నా మనవళ్లకు దాహం తీర్చడానికి నీళ్లుంటే ఇవ్వండి అని అడగడం జరుగుతుంది. కానీ ఎవరితో నీళ్లు ఒక్క చుక్క కూడా ఉండలేకపోవడం చూసి ప్రవక్త గారు ఆ బిడ్డలను తీసుకొని తన నాలుకను ఆ బిడ్డల నోట్లో పెట్టి ఆ లాలా జలాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాంతో దాహం తీరి హజరత్ ఇమాం హసన్ మరియు హుసేన్లు అప్పటికి ఏడుపుని ఆపేస్తారు. ఇలా కొన్ని రోజుల తర్వాత హజరత్ ఇమాం హసన్ అదేవిధంగా హుసైన్లు తమ చదువులను పూర్తి చేయడం జరుగుతుంది. ఒకరోజు హజరత్ ఇమాం హసన్ మరియు హుసేన్లు తన హ్యాండ్ రైటింగ్ని ఒక పలక మీద రాసి ఇందులో ఎవరిది బాగా వస్తుందో చూడండి అని వాళ్ళ అమ్మకు అడుగుతారు వాళ్ళ అమ్మను. వాళ్ళ అమ్మగారు, నేను ఎలా చెప్తాను, వెళ్ళి మీ నాన్నని అడగండి, నాకు మీరిద్దరూ సమానమే కదా, మీ ఇద్దరు సమానంగానే రాసింటారు, మీ నాన్నని ఒకసారి అడగండి, మీ ఇద్దరిని నేను బాధ పెట్టలేను, మీరు వెళ్ళి మీ తాతగారిని అడగండి అంటే ఇద్దరు పరుగెత్తుకుంటూ వెళ్ళి ప్రవక్త గారి దగ్గరికి వెళ్తారు. ప్రవక్త గారు, దీనికి నేను ఎలా సమాధానం చెప్పగలను, దీనికి ఆ దేవుడే సమాధానం చెప్పాలి అని దేవుని వేడుకుంటాడు. దేవుడు ఇప్పుడు ఈ సందిగ్ధత ఏర్పడిన సందర్భంలో, దేవుడా ఇంకా నువ్వే తీర్పునివ్వాలి స్వామి అని ప్రాఫిట్ గారు ప్రార్థన చేస్తారు. దేవుడు జిబ్రాయిల్ అనే ఒక దైవదూత ద్వారా ఒక యాపిల్ పండును ఇచ్చి పంపిస్తాడు. ఆ యాపిల్ పండును జిబ్రాయిల్ గారు ప్రవక్త గారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రవక్త గారు ఆ యాపిల్ పండును ఆకాశం వైపు పైకి విసురుతారు. యాపిల్ పండు 2 ముక్కలుగా విడిపోయి ఒక భాగం హజరత్ ఇమాం హుసైన్ గారి పలక మీద, రెండవ భాగం హజరత్ ఇమాం హసన్ గారి పలక మీద పడుతుంది. అప్పుడు దేవుడు కూడా మీ ఇద్దరిని సమానంగానే చూస్తున్నాడు, సో మీ ఇద్దరు సమానంగానే రాశారు, ఇది దైవ నిర్ణయం, దేవుడిచ్చిన తీర్పు అని చెప్పడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ప్రవక్త గారు హజరత్ ఇమాం హసన్ మరియు హుసేన్లను ఎంతో గారాభంగా ప్రేమతో పెంచుతూ ఉంటారు. ఒకరోజు హజరత్ ఇమాం హసన్ గారికి ప్రాఫిట్ గారు ఒక దొంగలించినటువంటి జింక పిల్లను ప్రవక్త గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ జింక పిల్లను హసన్ గారికి ఇచ్చి ఆడుకోమని తెలియజేయడం జరుగుతుంది. హసన్ గారు ఆడుకుంటున్న సందర్భంలో వాళ్ళ తమ్ముడైన హుసేన్ గారు వస్తారు. తాతయ్య గారు, అన్నయ్యకేమో నువ్వు జింక పిల్లనిచ్చావు, మరి నాకు కూడా జింక పిల్ల కావాల్సిందే అని మొండి పట్టుబడతాడు. లేదు నాన్న, ఒకటే ఉంది,
ఉంటే తనకి ఇచ్చాను, నువ్వు కూడా వెళ్ళి ఆడుకుంటే లేదు లేదు అన్నయ్య జింకతో నేను ఆడుకోను, నాకు కూడా జింక కావాల్సింది అంటే అప్పుడు దేవుడిని ప్రార్థిస్తాడు, నా మనవడి ఏడుపుని నేను చూడలేను, నువ్వు ఏదో ఒకటి చేసి నాకు జింక పిల్లని తెచ్చివు అంటే అప్పుడు దేవుడు జింకను ఆదేశిస్తాడు, వెళ్ళి నీ బిడ్డను రెండో బిడ్డను కూడా ఇచ్చేసేయి అంటే అప్పుడు ఆ జింక వెళ్ళి దేవుడు ఆదేశించాడు తీసుకోండి అని ఆ జింక పిల్లని తన బిడ్డను ఇచ్చేస్తుంది. అప్పుడు ఇమాం హుస్సేన్ గారు కూడా చాలా సంతోషంగా ఆడుకుంటారు. అలా ఇద్దరు ఆడుకుంటారు. ఒకరోజు ప్రాఫిట్ గారు హజరత్ ఇమాం హుస్సేన్ గారిని ఒకవైపు, తన కుమారుడైన ఇబ్రహీం గారిని మరో భుజం వైపు ఇద్దరిని ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. ఆ సందర్భంలో జిబ్రాయిల్ గారు వచ్చి, దైవదూత జిబ్రాయిల్ గారు వచ్చి, రసూలల్లా గారు వీళ్ళిద్దరిని ఒకే చోట ఉంచడం దేవుడికి ఇష్టం లేదు, వీరిద్దరిలో ఒకరిని దేవుడు తిరిగి తీసుకోవాలనుకుంటున్నాడు, సో మీరు వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ఎన్నుకోండి, మీకు ఎవరు కావాలి అని అడిగితే, నా కొడుకు చనిపోతే నేను మాత్రమే బాధపడతాను, కానీ నా మనవడు చనిపోతే నా కూతురు, నేను, నా అల్లుడు, తన తోడుపుట్టిన వాడు కూడా బాధపడతాడు, కాబట్టి ఇంతమందిని బాధపెట్టడం నాకు ఇష్టం ఉండదు, నా కొడుకుని తీసుకెళ్ళని చెప్తాడు. 3 రోజుల తర్వాత తన కుమారుడు ఇబ్రాహీం గారు మరణించడం అనేది జరుగుతుంది. ప్రవక్త గారి కొడుకు మరణించడం జరుగుతుంది. చాలా బాధతో హృదయంతో, బాధ కలిగిన హృదయంతో ఆయన జీవించడం జరుగుతుంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ దేవుడి ఆదేశాలను ధిక్కరించేవాడు కాదు ప్రాఫిట్ గారు. అదేవిధంగా భక్తితో పాటు సహాయ గుణం, ఓర్పు, సహనం కలిగిన వ్యక్తి ఆయన. ఒకరోజు ప్రాఫిట్ గారు ఇమాం హుస్సేన్ గారిని ఒడిలో కూర్చోపెట్టుకుని ఉంటారు. అప్పుడు ముద్దాడుతూ వాళ్ళని ఆడిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో దైవదూత జిబ్రాయిల్ గారు వచ్చి దైవ సందేశాన్ని వినిపిస్తారు. మీరు చాలా సంతోషంగా ఉన్నారు, మీకు దుర్వార్త చెప్పాలనుకుంటున్నాను అంటే ఏంటది చెప్పండి అంటే, హజరత్ ఇమాం హుస్సేన్ గారు మీరు మీరు శరీరం విడిచిన తరువాత వారు కర్బలా యుద్ధ మైదానంలో మరణిస్తారు, వారిని మీ సమాజం వారే అతి హీనంగా వధించడం జరుగుతుంది, మీ ప్రజలే చంపేస్తారు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆ వార్త విన్న తర్వాత ప్రాఫిట్ గారు దుఃఖిస్తారు, ఎంతో బాధపడతారు, ఏడుస్తారు. కానీ ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు, అలాంటి సందర్భంలో నా మనవడికి ఓర్పు, సహనాన్ని, శాంతిని ఇవ్వు తండ్రి అని ప్రాఫిట్ గారు ప్రార్థిస్తూ ఉంటారు. ఈ ఏడుపును చూస్తూ కొంతమంది వ్యక్తులు అడుగుతారు, తన కూతురు, అదేవిధంగా అల్లుడు, తర్వాత తన భార్యలు, కొంతమంది సహచరులు అడిగితే ఆయన చెప్తారు, నా మనవడు ఈ విధంగా యుద్ధంలో మరణిస్తాడు అని. జిబ్రాయిల్ గారు చెప్పడమే కాదు, ఆ ప్రదేశాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఆ కర్బలా ఉన్న మైదానం, అదేవిధంగా అక్కడున్న ఎర్రటి మట్టిని తీసుకొచ్చి ప్రాఫిట్ గారికి ఇస్తారు. ఆ మట్టిని ప్రవక్త గారు తన భార్యలలో ఒకరైన ఉమ్మే సల్మా గారికి ఆ మట్టిని ఇచ్చి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది, ఓ ఉమ్మే సల్మా, ఈ మట్టి కర్బలా మైదానం సంబంధించిన మట్టి, ఈ మట్టి ఎప్పుడైతే రక్తంగా ఎర్రగా మారుతుందో అప్పుడు మన మనవడు షహాదత్ అవుతాడు, కనుక ఈ మట్టిని నువ్వు జాగ్రత్తగా భద్రపరచు అని ఇవ్వడం జరుగుతుంది. ఆ మహిళ ఎవరైతే ఉన్నారో తన భార్య ఆ మట్టిని ఒడిలోకి తీసుకొని గాజు సీసాలో భద్రపరచడం జరుగుతుంది. ఆ విధంగా హజరత్ ఇమాం హుస్సేన్ గారి మరణ వార్త తన తాతగారికి, అదేవిధంగా తన కుటుంబ సభ్యులందరికీ ముందుగా తెలిసిపోవడం అనేది జరుగుతుంది. ఒకరోజు హజరత్ అలీ గారు సఫీన్ యుద్ధాన్ని ముగించుకొని కర్బలా తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్నారు. అక్కడ ఫర్హత్ నది ఒడ్డున నిల్చుని తన అనుచరులను ఇలా అడిగాడు, ఈ ప్రాంతం పేరేమిటి అని అడగగానే ఇది కర్బలా ప్రదేశం అని తన సైనికులు చెప్పడం జరుగుతుంది. ఆ వార్తను విన్న అలీ గారు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని చింతిస్తారు. తన కొడుకు ఇమాం హుస్సేన్ షహాదత్ అయ్యే ప్రదేశం ఇదేనని వారు బాధపడతారు. కొన్ని రోజుల తర్వాత మహాప్రవక్త గారు అనారోగ్యం క్షీణించి మరణించడం జరుగుతుంది. ప్రవక్త గారు మరణించిన 6 నెలల లోపే తన కూతురైన ఫాతిమా గారు తన తండ్రి మరణ వార్తను జీర్ణించుకోలేక రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించి మరణించడం జరుగుతుంది. అప్పుడు
ఇమాం హుసైన్ గారి వయస్సు కేవలం 6.5 సంవత్సరాలు. హసీన్ గారి వయస్సు 7.5 సంవత్సరాలు. ఆ బాధ్యత పిల్లలను పోషించడం హజరత్ అలీ గారు చేశారు. తన భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు పోషణ కొరకు ఒక మంచి బలమైన ధైర్యశాలైన అమ్మాయిని మీరు వివాహం చేసుకోండి అలీ గారు, మన బిడ్డలకు కర్బలా యుద్ధంలో సహాయపడతారు, వాళ్లకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, అలాంటి అబ్బాయి పుడతాడు అమ్మాయికి అని చెప్పడం జరుగుతుంది. ఫాతిమా గారి మరణానంతరం అలీ గారు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఆమెకు పుట్టిన సంతానమే హజరత్ అబ్బాస్. హజరత్ హుసైన్ గారు, ఇమాం హుసైన్ గారు యుక్త వయసులో ఉన్నప్పుడు హజరత్ ఉస్మాన్ గారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సందర్భంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఆ సందర్భంలో హజరత్ అలీ గారు హజరత్ ఇమాం హసన్ మరియు హుసేన్లను హజరత్ ఉస్మాన్ గారికి అంగరక్షకులుగా నియమించారు. హజరత్ ఇమాం హుసైన్ మరియు హసీన్లు ఇద్దరు కూడా ఏదైతే ఉస్మాన్ గారి భవనం ముందు తలుపు ముందు ఇద్దరిని నియమించడం జరుగుతుంది. అయితే శత్రువులు ఎంతో చాకచక్యంగా వీరిని దాటుకొని ముందుకు వెళ్ళి ఖురాన్ చదువుతున్న ఉస్మాన్ గారిని హత్య చేయడం జరుగుతుంది. అప్పుడు హజరత్ అలీ గారు ఖలీఫాగా గెలవడం జరుగుతుంది. ఆ ఎన్నికల్లో హజరత్ అలీ గారు ఖలీఫాగా ఎన్నికైన తర్వాత తన తండ్రి యొక్క బాధ్యతల్లో ఇద్దరు కొడుకులు ఎంతో సహాయపడేవారు. తన పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాల్లో వారు చూసుకునేవారు. తన తండ్రి యొక్క అంగరక్షణ కూడా వాళ్ళే చూసుకునేవారు. ఈ విధంగా హజరత్ ఇమాం హసన్ మరియు హుసేన్లు మెలిగే వ్యక్తులు. హజరత్ ఇమాం హుసైన్ గారికి తన సోదరుడు హసన్ అంటే ఎంతో ప్రేమ, ఎంతో గౌరవం, ఎంతో విధేయత. వీరిద్దరూ కూడా యుక్త వయసులో పేదలకు సహాయం చేయడంలో కానీ, ప్రజల తరపున మాట్లాడడం కానీ, వారి తరపున ఉద్యమాలు చేయడం, వారి తరపున అనేక కార్యక్రమాలు ప్రజల కోసం చేయడం చేసేవాళ్ళు. ఎంతో మృదువైన స్వభావం కలిగిన వ్యక్తులు, ఎంతో చాకచక్యంగా ఉండే వ్యక్తులు, ఎంతో అందంగా బాహుబలంతో ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా. హజరత్ ఇమాం హుసేన్ గారి భార్యలను హుసేన్ గారు ఎంతో ప్రేమగా చూసుకునే వ్యక్తి. తన భార్యలకు సంబంధించిన అన్ని విషయాల్లో ఆయన ఎంతో ఇష్టంతో వారికి సంబంధించిన అన్ని చూసుకునేవారు. వారికి కావలసిన వస్తువులన్నీ కూడా సమకూర్చేవారు. హజరత్ ఇమాం హుసేన్ గారికి 6 సంతానం. అందులో అబ్బాయిలు 6 మంది, వారితో పాటుగా అమ్మాయిలు 3, మొత్తం 9 మంది. వారి పేర్లు ఈ విధంగా ఉన్నాయి. తన కుమారుల పేర్లు హజరత్ అలీ అక్బర్, హజరత్ జైనుల్ ఆమిదీన్, హజరత్ అలీ అస్గర్, హజరత్ మొహమ్మద్, హజరత్ జాఫర్, హజరత్ అబ్దుల్లా. కుమార్తెలు వచ్చేసి హజరత్ సౌగ్రా, హజరత్ సకీనా, హజరత్ ఫాతిమా. మరిన్ని విషయాలు పార్ట్ 2లో తెలుసుకుందాం. డూ సబ్స్క్రైబ్ VM9TV తెలుగు. థ్యాంక్ యూ.